శ్రీకాళహస్తి దగ్గరలోని అడవుల్లో భక్త కన్నప్ప అనే సాహసి అయిన వేటగాడు నివసించేవాడు. ఒక గిరిజన తెగలో జన్మించిన అతను వేదాలు, పూజలు, ఆలయ సంప్రదాయాల గురించి ఏమీ తెలియనివాడు. అయినా అతని హృదయం నిస్వార్థమైన, స్వచ్ఛమైన శివభక్తితో నిండి ఉండేది. ఒకరోజు కొండల్లో తిరుగుతుండగా కన్నప్ప శ్రీకాళహస్తి వద్ద ఒక శివలింగాన్ని కనుగొన్నాడు. ఆ క్షణం నుండి అతను శివుడిని తన ఏకైక దేవుడిగా అంగీకరించాడు. ప్రతిరోజూ అతను తనదైన సరళమైన పద్ధతిలో లింగాన్ని పూజించేవాడు. తాను వేటాడిన మాంసాన్ని, నోటిలో పట్టుకొచ్చిన నీటిని, తన తలవెంట్రుకల్లోని అడవి పువ్వులను సమర్పించేవాడు. అర్చకులు అతని పద్ధతులను విమర్శించినా శివుడు అతని భక్తిని సంతోషంగా స్వీకరించాడు. ఒకరోజు కన్నప్ప లింగం యొక్క ఒక కన్ను నుండి రక్తం కారడం గమనించాడు. తన ప్రభువు బాధపడుతున్నాడని నమ్మి అతను దుఃఖంతో మునిగిపోయాడు. రెండవ ఆలోచన లేకుండా అతను తన సొంత కన్నును పెరికి లింగంపై ఉంచాడు. దానితో రక్తం కారడం ఆగిపోయింది. అకస్మాత్తుగా రెండవ కన్ను నుండి కూడా రక్తం కారడం ప్రారంభించింది. శివుడిని రక్షించాలని నిశ్చయించుకున్న కన్నప్ప రెండవ కన్నును కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడానికి తన కాలును లింగంపై ఉంచాడు. ఆ క్షణంలో పరమేశ్వరులు ప్రత్యక్షమై అతన్ని ఆపి అతని కంటిచూపును తిరిగి ఇచ్చి అతనే గొప్ప భక్తుడు అని ప్రకటించాడు. శివుడు కన్నప్పకు మోక్షాన్ని ప్రసాదించి అతని భక్తిని శాశ్వతం చేశాడు. అప్పటినుండి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం మరింత పవిత్రమైంది.